పనుల మీద కొన్ని వందల కేసుల్లో కోర్టులు ముట్టుకాయలు ముట్టినాయి. కానీ ఈ రోజు మాకు ఆ పొజిషన్ లేదే. ఈ రోజు మేము ఏదైనా సిస్టమేటిక్ గా చేస్తున్నాం. ఎస్, ఒక ఆరోపణ వచ్చింది, ఆ ఆరోపణలు ఎంత నిజానిజాలు ఉన్నాయి వెరిఫై చేసుకుంటున్నాము. వెరిఫై చేసుకుని అందులో ఎంతమంది ఇన్వాల్వ్ ఉన్నారో చూసుకుంటున్నాము. వాటి తగ్గ సాక్ష్యాధారాలు తీసుకుంటున్నాము. ఈ ప్రొసీజర్ లో కొంత మీకు లేట్ అని మీరు అనుకుంటున్నారు, ప్రాపర్ వేలో వెళ్తున్నామని మేము అనుకుంటున్నాం. దానికి ఏంది ఇప్పుడు మీరు ఇప్పుడు జనరల్ గా పబ్లిక్ ఏంటంటే లేట్ అవుతుందేమో అని అనుకుంటున్నారన్న దానికి సమాధానం చెప్పా. వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఈ రోజు ఏ విచారణ, సిట్ విచారణ జరుగుతుంది మద్యం విషయంలో, ఈ విచారణ మొత్తం అన్ని ఇష్యూస్ లోని కూడా విచారణ జరుగుతున్నాయి. ఎక్కడో అక్కడ భయపడుతున్నారు కాబట్టే కదా రాజకీయంగా మమ్మల్ని హింసించేస్తారని మాట్లాడుతున్నారు. రాజకీయ హింస అన్నది పరాకాష్ఠకి వెళ్ళింది మాత్రం 19 to 24 ఆ పీరియడ్. మేము ఈ రోజు వరకు రాజకీయ కక్షలు పెట్టుకోలేదు. ఒక థీమ్ పెట్టుకున్నాం, ప్రజలకు ఉపయోగపడాలి, తప్పు చేసినప్పుడు ఎవరికైనా శిక్ష పడాలి. ఇదే థింకింగ్ తో వెళ్తున్నాం, ఇదే థీమ్ తో వెళ్తున్నాం. అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మాత్రం ఎక్కడ నెరవేర్చడం లేదు. వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి దాడులకి పాల్పడుతున్నారు. ఎక్కడైనా ఏదైనా చిన్న అవకాశం ఉంటే రోడ్డు ఎక్కేసి దాన్ని బదనాం చేసేయాలి, లేకపోతే గవర్నమెంట్